హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భాగంగా టాప్ 10 మార్క్యూ ప్లేయర్స్ గురించి ఇప్పుడే ఆక్షన్ అయితే ముగిసింది. దాని వెంటనే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఈసారి అయితే మాత్రం శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ వీళ్ళిద్దరూ అయితే కొత్త రికార్డులను అయితే సెట్ చేశారు. ఇద్దరికి జస్ట్ 25 లక్షల డిఫరెన్స్. కానీ ఈ ఇద్దరు కూడా ఐపీఎల్ లీగ్ హిస్టరీలో ఆక్షన్ టేబుల్ మీద ది కాస్ట్లీయెస్ట్ ప్లేయర్స్ గా అయితే నిలిచారు. శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ టీం అయితే 26,75,00,000 స్పెండ్ చేస్తే, అదే రిషబ్ పంత్ కోసం ఎల్ఎస్జి టీం అయితే 27 కోట్లు అయితే స్పెండ్ చేసింది. ఈ ఇద్దరు మాజీ కెప్టెన్స్, యంగ్ ప్లేయర్స్ ఆక్షన్ టేబుల్ మీద అయితే దుమ్ము దులిపేశారు. ఫస్ట్ 10 మంది మార్క్యూ ప్లేయర్స్ అయితే సెట్ 1 సెట్ 2లో అయితే రావడం జరిగింది. ఇందులో మొదటిగా అందరికంటే ఈసారి ముందుగా హర్షదీప్ సింగ్ అయితే వచ్చాడు. తన కోసం ఫస్ట్ బిడ్ అయితే సిఎస్కే టీం అయితే చేసింది. ఆ తర్వాత డీసీ, జీటీ, ఆర్సీబీ, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ ఈ టీమ్స్ అన్నీ కూడా హర్షదీప్ సింగ్ గురించి అయితే పోటీ పడ్డాయి. కానీ లాస్ట్లో గుజరాత్, రాయల్స్, ఎస్ఆర్హెచ్ ఈ 3 టీమ్స్ అయితే హర్షదీప్ సింగ్ను దక్కించుకోవడం కోసం హోరాహోరీగా అయితే పోటీ పడ్డాయి. సన్ రైజర్స్ అయితే ఈ స్టార్ బౌలర్ని దక్కించుకోవడం కోసం చాలా అగ్రెసివ్గా వెళ్ళడం అయితే జరిగింది. కానీ చివరికి పంజాబ్ టీం దగ్గర ఆర్టీఎం ఉండటం వల్ల ఎస్ఆర్హెచ్ టీం అయితే హర్షదీప్ సింగ్ గురించి లాస్ట్ బిడ్డింగ్ ప్రైజ్ 15,75,00,000 అయితే చేశారు. ఆర్టీఎం యూజ్ చేసి పీబీకేఎస్ టీం అయితే చివరికి హర్షదీప్ సింగ్ ని 18 కోట్లకి అయితే తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ చేసిన ఫైనల్ బిడ్ కంటే 2,25,00,000 అదనంగా ఇచ్చారు. ఇంకా సెకండ్ ప్లేయర్గా ఆక్షన్ టేబుల్ మీద చూసుకుంటే రబాడా అయితే వచ్చాడు. రబాడా కోసం అయితే ఆర్సీబీ, జీటీ, ముంబై ఈ 3 టీమ్స్ అయితే బాగా ట్రై చేశాయి. చివరిగా తన్ని 10,75,00,000 ఇచ్చి జీటీ టీం అయితే దక్కించుకోవడం జరిగింది. మహమ్మద్ షమీ లాంటి ఒక క్వాలిటీ బౌలర్ని జీటీ టీం ఆక్షన్లోకి వదిలేశాక సేమ్ అంతే మరొక క్వాలిటీ ప్లేయర్ అయిన రబాడాను తీసుకోవడం వల్ల జీటీ టీం అయితే మంచిగానే బిట్ చేసిందని చెప్పుకోవచ్చు. రబాడా విషయంలో అయితే పీబీకేఎస్ ఆర్టీఎం అయితే యూజ్ చేసుకోవాలనుకోలేదు. నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ అయితే శ్రేయస్ అయ్యర్. తన కోసం అయితే మాత్రం ఆక్షన్ టేబుల్ మీద ఒక మినీ యుద్ధం అయితే జరిగింది. ఫస్ట్ తన కోసం తన ఫార్మర్ టీం అయిన కేకేఆర్ బిడ్ చేస్తే, ఆ తరువాత శ్రేయస్ అయ్యర్ని దక్కించుకోవడం కోసం అటు పంజాబ్ టీం, ఇటు ఢిల్లీ టీం ఈ 2 కూడా నువ్వా నేనా అన్నట్లుగా అయితే పోటీ పడ్డాయి. ఎవరు కూడా ఏ దశలో వెనక్కి తగ్గడం అయితే జరగలేదు. అమాంతం తన ప్రైజ్ అయితే పెంచేయడం అయితే జరిగింది. చివరికి పంజాబ్ టీం అయితే తన కోసం 26,75,00,000 స్పెండ్ చేసి దక్కించుకోవడం అయితే జరిగింది. ఆక్షన్ టేబుల్ మీద కెప్టెన్ గా పనికొచ్చే ఇండియన్ ప్లేయర్స్ లో శ్రేయస్ అయ్యర్ అయితే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. సో తనకి టాప్ సెకండ్ బిడ్ అయితే దక్కింది. భారీ అమౌంట్ పెట్టి కొన్నాక ఇంకా మ్యాచ్ జరుగుతుంటేటప్పుడు ఆ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రతి రన్నకు కూడా డబ్బుల్ని వెలకట్టి ఏమైనా ఫెయిల్ అయితే మాత్రం ఇక సోషల్ మీడియాలో ఆడుకుంటారు. ఇంకా ఫోర్త్ ప్లేయర్గా ఆక్షన్ టేబుల్ మీద చూసుకుంటే జాస్ బట్లర్ అయితే వచ్చాడు. తన కోసం తన ఫార్మర్ ఫ్రాంచైజీ అయిన ఆర్ఆర్ టీం అయితే మొదటగా బిడ్ అయితే చేసింది. ఆ తర్వాత జీటీ, ఎల్ఎస్జి టీమ్స్ అయితే ఎంట్రీ ఇచ్చాయి. చివరగా ఆర్ఆర్, జీటీ టీమ్స్ మధ్య అయితే జాస్ బట్లర్ని దక్కించుకోవడం కోసం గట్టి పోటీ అయితే ఏర్పడింది. చివరగా 15,75,00,000 ఇచ్చి బట్లర్ని అయితే గుజరాత్ టీం అయితే సొంతం చేసుకుంది. బట్లర్ కోసం ఆర్ఆర్ టీం అయితే గట్టిగా అయితే పోటీ పడింది. వాళ్ళ దగ్గర ఆర్టీఎం కార్డు లేకపోవడం వల్ల బట్లర్ని అయితే కొనుక్కోలేకపోయారు. ఒకవేళ ఆర్టీఎం ఉండుంటే మాత్రం బట్లర్ అయితే మళ్ళీ తిరిగి ఆర్ఆర్ టీంలోకి అయితే వచ్చేవాడు. ఇంకా 5వ ప్లేయర్గా ఆక్షన్ టేబుల్ మీదకి అయితే మిచెల్ స్టార్క్ అయితే వచ్చాడు. మరి తన కోసం ఓపెనింగ్ బిడ్ అయితే మాత్రం ముంబై టీం అయితే వేసింది. ఆ తర్వాత కేకేఆర్, డీసీ, ఆర్సీబీ టీమ్స్ అయితే ఎంట్రీ ఇచ్చాయి. 11 కోట్ల ప్రైజ్కి మిచెల్ స్టార్క్ వచ్చాడు అనగానే ఆ టైంలో ఆర్సీబీ తన కోసం అయితే రావడం జరిగింది. బట్ చివరికి ఆర్సీబీ తనని దక్కించుకుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఆర్సీబీ టీం అయితే తన కోసం అయితే అంతగా అయితే ట్రై చేయలేదు. లాస్ట్గా 11,75,00,000 ఇచ్చి ఢిల్లీ టీం అయితే తన సొంతం చేసుకుంది. ఆర్సీబీ టీం అయితే ఒక మంచి క్వాలిటీ ప్లేయర్ని అయితే మిస్ అయ్యింది. ఈరోజు మార్క్యూ ప్లేయర్స్ ఆక్షన్ వరకు ఆర్సీబీ టీం స్ట్రాటజీ అయితే అర్థం కాలేదు. ఎవరి కోసం చూస్తున్నారు, ఎవరిని ట్రై చేస్తున్నారు, టీంకి అవసరం ఏంటి
అవన్నీ మార్క్యూ ప్లేయర్స్ విషయంలో ఆర్సీబీ టీం మిస్ అయింది అనిపించింది. కొంతమంది స్టార్ ప్లేయర్స్ కోసం అయితే వాళ్ళు వెళ్ళారు, బట్ హోల్డ్ హార్టెడ్గా వాళ్ళని అయితే టీంలోకి తీసుకోలేదు. జస్ట్ ఫార్మాలిటీగా వాళ్ళ దగ్గర ఉన్న పెడలను లేపడం, కొంత ప్రైజ్ వరకు వెళ్ళిన తర్వాత వదిలేయడం అయితే జరిగింది. అయితే స్టార్ కోసం ట్రై చేశారు, రిషబ్ పంత్ కోసం ట్రై చేశారు, కేఎల్ రాహుల్ కోసం ట్రై చేశారు, చాహల్ కోసం ట్రై చేశారు, రబాడా కోసం ట్రై చేశారు, మిల్లర్ కోసం ట్రై చేశారు. ఇంత మంచి ప్లేయర్స్ని ఎవరిని ట్రై చేసినా ఎవరి కోసం కూడా వాళ్ళు వెళ్ళలేదు. అందరూ బిఫోర్ యాక్షన్ అనుకున్నట్లుగా అటు కేఎల్ రాహుల్ కానీ రిషబ్ పంత్ కానీ ఏ ఒక్కరిని కూడా ఆర్సీబీ టీం అయితే తీసుకోలేదు. లాస్ట్ టైం యాక్షన్ టేబుల్ మీద ఆర్సీబీ టీం ఎలాంటి మిస్టేక్స్ చేసిందో ఇప్పుడు కూడా అవే రిపీట్ చేస్తున్నట్లుగా నాకైతే అనిపించింది. మార్క్యూ ప్లేయర్స్ యాక్షన్ విషయం వరకు మాత్రం ఆర్సీబీ టీం సెలక్షన్ అయితే మాత్రం నాకు ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా అంటే చాలా ఉన్నాయి. 83 కోట్లతో యాక్షన్ టేబుల్ మీదకి వచ్చారు. మార్క్యూ సెట్లో మంచి మంచి ప్లేయర్స్ వస్తే ఎవరిని కొనకుండా లాస్ట్లో ఒక లివింగ్ స్టోన్ మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. హోప్ యూ ఫస్ట్ అండ్ సెట్లో మంచి ప్లేయర్స్ని తీసుకోలేకపోయినా ఇంకా చాలా యాక్షన్ ఉంది కాబట్టి ఇకనైనా మంచి బ్యాలెన్స్డ్ టీంని ఆర్సీబీ టీం కొనుక్కోవాలని నేనైతే కోరుకుంటున్నా. నెక్స్ట్ 6వ ప్లేయర్గా రిషబ్ పంత్ అయితే యాక్షన్ టేబుల్ మీదకి వచ్చాడు. తన కోసం అయితే ఎల్ఎస్జి, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఈ 3 టీమ్స్ అయితే పోటీ పడ్డాయి. సర్ప్రైజ్గా తన కోసం అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం అయితే 20 కోట్ల వరకు స్పెండ్ చేయడానికైతే సిద్ధమైంది. బట్ వాళ్ళ దగ్గర చాలా తక్కువ పర్స్ అమౌంట్ ఉండటం వల్ల తనని తీసుకోలేకపోయారు. మ్యాక్సిమం ఫ్యూచర్ కెప్టెన్గా రిషబ్ పంత్ పనికొస్తాడనే ద్వారంతోనే ఎస్ఆర్హెచ్ టీం అయితే తన కోసం అయితే వెళ్ళింది అనుకుంటున్నా. రిషబ్ పంత్ కోసం వాళ్ళ ఫార్మర్ ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకునేందుకు ట్రై అయితే చేసింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టీఎంని అయితే ఫస్ట్ తన కోసం అయితే యూజ్ చేశారు. కానీ లాస్ట్గా ఎల్ఎస్జి టీం అయితే హైయెస్ట్ బిడ్ వాళ్ళు వేయటం వల్ల వాళ్ళకి మరొక ఛాన్స్ అయితే ఇచ్చారు. ఏకంగా వాళ్ళు చూసుకుంటే ఈసారి రిషబ్ పంత్ ప్రైజ్ని 20,75,00,000 నుంచి 27 కోట్లకైతే పెంచేస్తారు. ఎల్ఎస్జి టీం వాళ్ళ ఫార్మర్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ బయటకు వదిలేయడం వల్ల ఒక కొత్త కెప్టెన్ అయితే వాళ్ళ టీంకి అవసరం. అందువల్లే హోల్డ్ హార్టెడ్గా రిషబ్ పంత్ కోసం అయితే ఎల్ఎస్జి టీం అయితే ట్రై చేసింది. 7వ ప్లేయర్గా యాక్షన్ టేబుల్ మీద చూసుకుంటే మహమ్మద్ షమి అయితే వచ్చాడు. మరి తన కోసం మొదటి బిడ్ అయితే సిఎస్కే టీం అయితే వేసింది. ఆ తర్వాత కేకేఆర్, ఎల్ఎస్జి, ఎస్ఆర్హెచ్ ఈ టీమ్స్ అన్ని తీవ్రంగా అయితే పోటీ పడ్డాయి. చివరిగా తన ఎస్ఆర్హెచ్ టీం అయితే 10 కోట్లు ఇచ్చి దక్కించుకోవడం అయితే జరిగింది. రాబోయే సీజన్లో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఫ్రంట్ లైన్ బౌలర్గా అయితే షమి ఉండబోతున్నాడు. ఎస్ఆర్హెచ్ టీం అయితే ఎప్పటికీ మంచిగానే బిడ్డింగ్ అయితే చేస్తుంది. ఒక స్మార్ట్ బిడ్ అయితే చేశారు షమి విషయంలో. ఇంకా 8వ ప్లేయర్గా చూసుకుంటే డేవిడ్ మిల్లర్ అయితే యాక్షన్ టేబుల్ మీదకి వచ్చాడు. తన కోసం జీటీ, ఆర్సీబీ, డీసీ, ఎల్ఎస్జి టీమ్స్ అయితే పోటీ పడ్డాయి. చివరికి లక్నో టీం అయితే తన్ని 7,75,00,000 అయితే సొంతం చేసుకున్నారు. నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ ఎల్ఎస్జి టీం ఫినిషింగ్ అయితే మాత్రం సాలిడ్గా అయితే కుదిరింది. మంచి ఫైర్ పవర్ ఉన్న హిట్టర్స్ అయితే ఎల్ఎస్జి టీంలోకి అయితే ఈ సీజన్ వచ్చారు. ఇంకా 9th ప్లేయర్గా యుజ్వేంద్ర చాహల్ అయితే యాక్షన్ టేబుల్ మీదకి వచ్చాడు. ఈసారి అయితే మాత్రం మంచి జాక్పాట్ అయితే కొట్టాడు. తన కోసం అయితే మాత్రం సిఎస్కే, గుజరాత్, పీబీకేఎస్, ఎల్ఎస్జి, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ అన్ని ఫ్రాంచైజీలు కూడా ట్రై చేయడం అయితే జరిగింది చాహల్ని దక్కించుకోవడం కోసం. చివరగా ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్ మధ్య అయితే తీవ్రమైన పోటీ అయితే ఏర్పడింది. ఎస్ఆర్హెచ్ టీం అయితే చాలా హోల్డ్ హార్టెడ్గా చాహల్ని తీసుకోవడం కోసం అయితే ట్రై చేసింది. బట్ వాళ్ళ దగ్గర తక్కువ పర్స్ ఉండడం వల్ల చాహల్ని తీసుకోలేకపోయారు. చివరిగా 18 కోట్లు ఇచ్చి చాహల్ని అయితే పంజాబ్ టీం అయితే పిక్ చేసుకుంది. ఈసారి అయితే మాత్రం పంజాబ్ టీం అయితే చాలా మంచి ప్లేయర్స్ని అయితే యాక్షన్ టేబుల్ మీద పిక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. రిక్కీ పాంటింగ్ మార్క్ సెలక్షన్ అయితే ఈసారి యాక్షన్ టేబుల్ మీద పీబీకేఎస్ టీం విషయంలో అయితే కనిపిస్తుంది. 10th ప్లేయర్గా యాక్షన్ టేబుల్ మీద చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ అయితే వచ్చాడు. మరి తన కోసం జీటీ, సిఎస్కే, ఆర్ఆర్ టీమ్స్ అయితే పోటీ పడ్డాయి. చివరగా 12,25,00,000 ఇచ్చి జీటీ టీం అయితే తన సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఫార్మర్ ఫ్రాంచైజీ అయిన ఆర్సీబీ అయితే తన కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టీఎంని అయితే యూజ్ చేసుకోలేదు. ఇంకా 11వ ప్లేయర్గా చూసుకుంటే లియామ్ లివింగ్స్టోన్ అయితే వచ్చాడు. తన కోసం ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, డీసీ, సిఎస్కే టీమ్స్ అయితే పోటీ పడ్డాయి. చివరిగా సిఎస్కే, ఆర్సీబీ టీమ్స్ మధ్య లివింగ్స్టోన్ కోసం గట్టిగా అయితే పోటీ జరిగింది. లాస్ట్కి 8,75,00,000 ఇచ్చి
ఆర్సీబీ టీం అయితే లివింగ్స్టోన్ అయితే తీసుకున్నారు. చివరిగా 11వ ప్లేయర్ గా కేఎల్ రాహుల్ అయితే వచ్చాడు. మరి తన కోసం మొదటి బిడ్ అయితే కేకేఆర్ టీం వేసింది. ఆ తర్వాత ఆర్సీబీ, డీసీ, సిఎస్కే టీమ్స్ అయితే పోటీ పడ్డాయి. చివరిగా 14 కోట్లు ఇచ్చి డీసీ టీం అయితే కేఎల్ రాహుల్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఒక రకంగా 14 కోట్లకి కేఎల్ రాహుల్ అయితే డీసీ టీం కి ఒక కెప్టెన్సీ మెటీరియల్ అయితే దొరికాడు. అలాగే మంచి ప్రైజ్ లోనే టీంలోకి రావడం అయితే జరిగింది. కేఎల్ రాహుల్ లాస్ట్ గా రావడం వల్ల తనకి అనుకున్నంత ప్రైజ్ అయితే రాలేదు. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ మార్క్యూ ప్లేయర్స్ ఆక్షన్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆక్షన్ మీద మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ నుంచి ప్రతి టీం ఆక్షన్ ఎలా చేసిందనే దానిపై సపరేట్ వీడియోస్ అయితే వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.